అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి అని గణపతిని ఆరాధన చేస్తాం. ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో కష్టాలు తొలగిపోతాయని, అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సంకష్టహర చతుర్థి లేకపోతే సంకష్ట చతుర్థి రెండు కూడా అంటూ ఉంటారు కదా. ఈ రోజున గణపతిని ప్రత్యేకంగా ఏ రకంగా ఆరాధన చెయ్యాలి? ఆది పూజ్యో వినాయకః. ఏ పూజకైనా ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తాను నాన్న. విఘ్నాలకి అధిపతి కాబట్టి ఏ రకమైనటువంటి కష్టాలు, ఏ రకమైనటువంటి పనులు అనుకున్నా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగాలి అంటే గణపతి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. కానీ ఇక్కడ మనం మామూలు వినాయక చవితి వచ్చేసరికి మనకి శుద్ధ చవితి రోజున వస్తుంది. ప్రతి నెల బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి అని పిలుస్తుంటాం, సంకష్టహర చతుర్థి అని పిలుస్తుంటాం. కొంతమంది సంకష్టాన్ని కూడా పిలుస్తుండే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సంకష్టహర చతుర్థి అంటే సంకటములు అంటే కష్టములు పోగొట్టేటువంటి వాడు అని అర్థమవుతుంది మనకి. ఈ సంకష్టహర చతుర్థి అసలు ప్రధానమైనటువంటి సంకటహర చతుర్థి ఇప్పుడు వస్తుంది. మనకి విషయానికి వస్తే మనకి ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంది. అవును, మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి మహాశివరాత్రి. అలాగే ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చతుర్థి ఉంటుంది. మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి చవితి రోజున అసలైనటువంటి సంకష్టహర చతుర్థి అని చెప్తాం. అసలు మనకి ప్రతి నెల మహాశివరాత్రి, మహాశివరాత్రి ఎలానో సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి అనేటువంటిది కూడా ఆ చిన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో అది మాఘ బహుళ చవితి రోజు నుంచి ప్రారంభమవుతుంది. మరి ఇవి ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటి ఒక వ్రతం నియమం ఎన్ని నెలలు చేయాలి, ఎన్ని నెలలు చేస్తే ఫలితం వస్తుంది, ఏ విధంగా చేయాలనేటువంటి విషయానికి వస్తే దీనిని కొంతమంది 11 నెలలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 21 నెలలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 45 నెలలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కొంతమంది జీవితాంతకాలం చేస్తూనే ఉంటారు. ప్రతి సంకష్టహర చతుర్థికి తప్పనిసరిగా గణపతికి అభిషేకమో, పూజో, హోమో ఎదురు చేయించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ మరి ప్రతి నెలా చేస్తేనే ఫలితం ఉంటుందా, చేసే అవకాశం లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అటువంటి విషయానికి వస్తే మాఘమాసంలో అంటే మాఘమాసం మాధవుడి మాసం అని కూడా పిలుస్తుంటాం. మాఘమాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తుంటాం మనం. చాలా ప్రీతికరమైనటువంటి మాసం దేవతలకి. మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున ప్రారంభించుకోవచ్చు, అంటే ప్రారంభించాలి లెక్క ప్రకారం. కానీ ఆ రోజు అంటే ఇప్పుడు చాలా రోజులు ఉంది మాఘమాసం వచ్చేసరికి, మరి ఎన్ని రోజుల పాటు మా కష్టాలు మేము ఇంత అనుభవించాలా, దీనికి ఏం ఫలితం వచ్చేటువంటి పరిస్థితి లేదా అంటే అలా ఏం లేకుండా ప్రతి నెల వచ్చేటువంటి సంకష్టహర చతుర్థిలో ఏ సంకష్టహర చతుర్థి రోజునైనా సరే ఈ వ్రత నియమాన్ని ప్రారంభించుకోవచ్చు. ఎలా చేయాలి? ఇక్కడ శివ కుటుంబం మొత్తానికి కూడా ప్రదోషకాలం చాలా విశేషమైనటువంటి సమయం. ప్రాతకాలం ఎంత విశేషమో ప్రదోషం అంతకంటే ఎక్కువ విశేషంగా ఉండేటువంటి సమయం. సంకష్టహర చతుర్థి ప్రదోషకాలంలో చేస్తాం. దసరా మొత్తం ప్రదోషకాలం నుంచే, నవరాత్రులు మొత్తం ప్రదోషకాలమే చేస్తాం. అలాగే వారాహి నవరాత్రులు తీసుకున్నా, రాజశ్యామల నవరాత్రులు తీసుకున్నా, వసంత నవరాత్రులు తీసుకున్నా, అలాగే మహాశివరాత్రి తీసుకున్నా ప్రదోషకాలం అభిషేకం కూడా ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది కదా. అట్లాగే సుబ్రహ్మణ్య షష్ఠి అది కూడా ప్రదోషకాలంలోనే ఎక్కువగా పూజలు చేస్తాం. ఇక్కడ గణపతికి ప్రదోషకాల సేవ ఏదైతే పూజ ఉంటుందో, మనం చేసేటువంటి పూజ కావచ్చు, జపం కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైతే ఉంటుందో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలి మరి? ప్రదోషకాలంలో కదా, సాయంత్రం కదా, ఇప్పుడు మరి పొద్దునుంచి మేము ఖాళీగా ఉంటాం, మా పనులు చేసుకుంటామంటే మీ పనులు చేసుకోవద్దని ఎక్కడ శాస్త్రం చెప్పట్లేదు. కానీ వ్రత నియమం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా పాటించవలసింది. బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం, తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి దాదాపు 4:30 గంటల లోపల ఇటువంటి పరిస్థితుల్లో స్నానం చేయాలి. అది కూడా చన్నీళ్ళ స్నానం చేయాలి, వేడినీళ్ళు స్నానం కాదు. ఇది కూడా ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులకు మాత్రమే. అనారోగ్యంతో ఉన్నారు, నిజంగానే చన్నీళ్ళు పోసుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఏం చేయదు, చక్కగా వేడినీళ్ళు పోసుకోండి, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ తల స్నానం చేయాలి తప్పనిసరిగా. తల స్నానం, తలంటు స్నానం 2 రకాలు ఉంటాయి మనకి కదా.
తలంటు స్నానం అంటే ఏంటి? మొత్తం నూనె పెట్టుకొని, నలుగు పెట్టుకొని చేసేదాన్ని తలంటు స్నానం అంటాం. తల స్నానం అంటే తల మీద నీళ్లు పోసుకునేదాన్ని తల స్నానం అంటాం. కాబట్టి తప్పనిసరిగా తల స్నానం ఆచరించవలసిందే తెల్లవారుజామున. అలాగే ఉదయం నుంచి రాత్రి పూజ వరకు కూడాను మనం ఏ దేవతనైతే ఆరాధిస్తామో ఆ దేవతని మనలో ఆవాహన చేసుకొని మనం ఆ దేవతా స్వరూపంగా మారిపోవాలనేదే మన హిందూ ధర్మం. ఇప్పుడు రాముడు పూజ చేయాలంటే రాముడిలాగా ఉండు, ఏకపత్ని వ్రతుల్లాగా ఉండు, తండ్రి మాట విను, అన్ని లక్షణాలు రాముడి లక్షణాలు నీలో నింపుకో. అదే రామతత్వం, రామ పూజ. అలా అని చెప్పి కృష్ణుడు పేరు చెప్పాను కదా అని చెప్పి 108 మందిని పెళ్లి చేసుకోమని కాదు నేను చెప్తోంది. కృష్ణతత్వం చాలా గొప్పది, మన మైండ్కి అందదు కూడా. ఒక మాట చెప్పాలంటే కృష్ణతత్వం గురించి చెప్పాలంటే సామాన్యమైనటువంటి సాధ్యమైనటువంటి విషయం అయితే కాదు. అది కృష్ణతత్వం చాలా గొప్ప తత్వం. అది ఆయన ఎంతసేపటికి మనకి ఇంతమంది భార్యలను చేసుకున్నారు, అష్టగోపికలు వీళ్ళందరూ కనపడుతుంటారు, కానీ ఆయన ఉండే తత్వం మనం చెప్పుకునేంత అలవిగినంత గొప్ప లోతైనటువంటి తత్వం. కాళీ తత్వమే కృష్ణతత్వం. మన శరీరంలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని ఖాళీ చేసేటువంటి తత్వమే కృష్ణతత్వం అని చెప్తాను నేను. అలా మారిపోయి కృష్ణుడికి పూజ చేయి. అలాగే ఆంజనేయ స్వామి వారికి అంత నమ్మకంగా ఉండేటువంటి బంటుగా ఉండు, ధైర్యంగా ఉండు, విద్యాశాలిగా ఉండు, వినయంతో ఉండు. అలా ఉండి ఆంజనేయ స్వామి వారికి పూజ చేయి. అలాగే గణపతికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఆయన తల్లిదండ్రులను సేవిస్తాడు ముఖ్యంగా. నీ తల్లి అంతే కదా, వినాయక చవితి కథలో కూడా అదే కదా మనకి. వినాయక చవితి కథ చెప్పుకున్నప్పుడల్లా ఎంతసేపటికి అక్షతలు వేసుకున్నామా, చంద్రుడిని చూసామా, కృష్ణుడు పాలలో చంద్రుడిని చూసాడా, ఇది కాదు కదా వినాయక చవితి కథ చెబుతుంది మనకి. వినాయకుడు చెబుతున్నది ఏంటి? తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే 3 లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసేటువంటి ఫలితం మనకు దక్కుతుందని చెప్పేదే వినాయకుడు. కాబట్టి వినాయకుడు చెబుతున్నది ఏంటి? మొట్టమొదటిగా తల్లిదండ్రులను సేవించు. నువ్వు గణపతికి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు నీలో స్వీకరిస్తే నువ్వు గణపతి అవుతావు. రావణాసుడు చెప్పేటువంటి మహాన్యాసంలో కూడా అదే చెప్తాడు అన్న. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయం, జీవుడే సనాతన వస్తున్నటువంటి దేవుడు. తత్ ఛేద అజ్ఞాన నిర్మాల్యం, దేవుడి దగ్గర నిన్న పెట్టినటువంటి పూలను ఇవాళ పొద్దున్న నిర్మాల్యం అనేటువంటి విధంగా ఏ విధంగా అయితే తీసేస్తున్నామో అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని నీలోంచి తీసేస్తే సో అహంభావేన పూజ అయితే నీకు నువ్వే పూజ చేసుకో అంటాడు ఆయన. ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఈ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని ఆ స్థాయికి వెళ్ళాలి. అహం బ్రహ్మస్మి. మనం ఎంతసేపటికి ఇక్కడే ఉంటున్నాం, ఇంకో స్థాయికి వెళ్ళాలి, ఇంకో మెట్టు ఎక్కటల్లా కదా. ఆ మెట్టు ఎక్కాలి. వినాయకుడిలాగా మనం మారిపోయి మనం వినాయకుడికి పూజ చేసుకోవడమే సంకష్టహార చతుర్థి వ్రతం యొక్క అంటే ప్రభావం అని చెప్తాను నేను, నియమం. ఇక్కడ స్నానం చేసాం, చక్కగా ఇంట్లో పూజ చేసుకోవడం, గణపతిని తలుచుకో. పెద్ద మంత్రాలు ఏం లేవైంది. ఓం గం గణపతయే నమః ఒక్క మంత్రం చాలు. లేదు ఇది కూడా కాదు, శుక్లాంబరధరం ఎవరికైనా వచ్చేటువంటి శ్లోకమే. చక్కగా గణపతి శ్లోకం ప్రార్థన చేసుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో కూడా చేయవలసినటువంటి కాలకృత్యాలను కూడా నెరవేర్చుకున్న తర్వాత ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసంలో కూడాను చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు. మొన్న మధ్య ఒక ఆవిడ చెబుతుంటే విన్నా, ఉపవాసం అంటే ఏం తినకుండా ఉంటేనే ఉపవాసం, తిన్న తర్వాత ఉపవాసం ఎట్లా అవుతుంది, అందరినీ చెడగొడుతున్నారు అది ఇది అని చెప్పి. అందరినీ చెడగొట్టడం కాదు, అందరినీ బతకమని చెబుతున్నాం మనం. చెడగొట్టడం కాదు, ఇది బతకడానికి కావాల్సింది ఆహారం రా. ఆహారం కోసమే నిరాహారంగా ఉండి భగవంతుడికి పూజ చేస్తున్నాము. అవసరమైనప్పుడు ఆహారం తినకుండా చేయాలి అంటే ఎట్లా చేస్తాం? ఇప్పుడేంటి నాన్న ఉపవాసం అంటే ఏంటి? మనసును దేవుడికి దగ్గరగా ఉంచడం. ఉపహ అంటే దగ్గర, వశము అంటే నివసించడం. దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? ఆహార నియమం ఉండాలి. ఉండగలిగితే అసలు ఏం తినకుండా ఉండండి. తినకుండా ఉండి పూజ చేస్తూ ఓం గం గణపతయే నమః కొన్ని ఉండ్రాలు మంచి వాసన వస్తున్నాయి అనుకుంటే ఏం పుణ్యం వస్తుంది నాన్న, ఏం ఫలితం వస్తుంది నాన్న? ఆఘ్రాణ దోషం వస్తుందని చెబుతాను నేను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేటువంటి వంటలు ఏవైతున్నాయో వాసన చూడకూడదు కదా, దాని ఆఘ్రాణ దోషం అంటాం కదా మనం, ముక్కు కట్టుకోవాలి కదా. కాబట్టి తప్పనిసరిగా అట్లాంటివి కాకుండా నిజంగా ఎంతో కొంత, అది కూడాను ఆహార బద్ధత ఒక నియమంలో ఉండాలి. ఎక్కువ తింటే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు, మన చేతుల్లో మన ఆధీనంలో ఉండవు. నిద్రలో ఇంద్రియాలు ఆధీనంలో ఉండమంటే ఎందుకుంటే ఉండవు కదా. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కోసం ఆహార నియమం అనేటువంటిది పెట్టారు. దాన్ని మరీ తినకుండా ఉండలేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఎంతో కొంత ఫలమో పండో పాలో ఏదో తీసుకొని చక్కగా ఉండొచ్చు. కానీ అసలేమీ స్వీకరించకుండా కొంతమందిని చూస్తుంటాను, పొద్దున్నుంచి ఉపవాసం ఉంటారు, రాత్రి పూజ ప్రారంభం అనేసరికి కింద పడిపోతారు కళ్ళు తిరిగి. ఇంట్లో నా భర్త ఏం చేస్తాడు? నీ దేవుడు నువ్వు పాడుగా, నువ్వు ఉపవాసాలు ఉంటున్నావు, ఉపవాసం అవుతుంది ఏమవుద్దు పదా, దేవుడు ఏమవుద్దు పదా అంటాడు. ఎందుకంటే హాస్పిటల్ బిల్ కట్టేది వాడు కదా. కాబట్టి అలాంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. చక్కగా ఏదైనా ఆహారం తినాలి అనుకున్నప్పుడు కొద్దిపాటి ఆహారం తిని, అది కూడాను ముఖ్యంగా
బియ్య ప్రభుతో చేసుకునేటువంటి ఇక్కడ బియ్యం కూడా హవిస్సు అని చెప్పి వండుతున్నాను. మరి ప్రతిష్టలు యాగాలప్పుడు కూడా హవిస్సు అని చెప్పి చేస్తాం. బియ్యాన్ని వేయించి నెయ్యిలో కొద్దిగా దాంట్లో జీలకర్ర వేసుకొని దాన్ని చక్కగా వండుకొని తినొచ్చు, అన్నంలాగా వండుకొని తినవచ్చు. దాన్ని హవిస్సు అంటారు. వేయించడం వల్ల ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. దాని సాధారణంగా అయితే ఉపవాసం ఉండేటప్పుడు వండనివి ఏవైనా పదార్థాలు తీసుకోవచ్చు అని అంటారు. అలా నాన్న ఉప్మా బియ్యప్రభ ఉండంది అయితే ఇది కాదుగా, అవునా? బియ్యప్రభను కూడా వేయించుకొని తినొచ్చు చక్కగా. పండ్లు ఇప్పుడు వండకుండా తినేది ఏంటి మనం? పండ్లు కూడా ఇవాళ రోజున తింటే రోగాలు వచ్చే పండ్లు ఉన్నాయిగా, వాళ్ళు తినలేరు, అవునా? అవి తింటే ఒకప్పుడు రోగాలు పోవడం కోసం రోగాన బారిన పడ్డ వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు పండ్లు తీసుకొని పోయేవాడు. ఇప్పుడు పండ్లు తినడం వల్లనే రోగాన పడ్డ వాళ్ళ దగ్గరికి పండ్లు ఏం తీసుకొని పోతాం ఇంకాస్త రోగాన పడేయడానికి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే అవే ఉన్నాయి కదా. నిజమైన అంటే మంచి పండ్లు ఎక్కడ ఆహార పదార్థాలు మనకి కరెక్ట్ అయినటువంటి పౌష్టిక ఆహారం ఎక్కడ దొరకట్లేదు. ఉన్న వాటిల్లో ఏదైనా సరే చక్కగా ఉప్మా చేసుకొని తినండి, బియ్య ప్రభుతో చేసుకోండి, అది కూడా కొద్దిగా వేయించి తీసుకొని తినండి. తిన్న తర్వాత మరలా సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో మరలా స్నానం చేసి చక్కగా మడి కట్టుకోవడం అంటే ఏదో పెద్ద పట్టుబట్టలు కట్టుకోమని చెప్పడల్లా చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని గణపతి పటం ఇంట్లో పెట్టుకొని ఈ మధ్యాహ్న సమయంలో కూడా చేసుకోవాల్సింది ఏంటంటే దూర్వ బిల్వం ఉంటాం, గరిక చక్కగా గరిక అంటే కూడా కోసుకు రావటం కాదు, మూలంతో సహా తెచ్చుకోవాలి, కింద వేర్లతో సహా తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళలో నానబెట్టి ఆ మట్టి అవి ఉంటాయి కాబట్టి అందులో గరికి ఎక్కడ పెడితే అక్కడ మురుస్తూ ఉంటుంది కదా నాన్న. కాబట్టి చక్కగా తీసుకొచ్చి దాన్ని నీళ్ళలో తడిపేసి శుభ్రంగా పొడిగా పెట్టేసి దాంతో మాల కట్టుకోండి. లేదా అష్టోత్తరం, గకారాది గణపతి అష్టోత్తరం అని ఒక అష్టోత్తరం ఉంటుంది. గణపతి ప్రతి నామానికి గమ్ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమవుతుంది. గకారాది గణపతి అష్టోత్తరం మీరు చదవలేరు, చక్కగా ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది మనకి, ఇది ఒక సౌలభ్యం ఉంది మనకి అందరికీ. చక్కగా వింటూ గరిక తీసుకొని ఓం గం గణపతయే నమః అని గణపతికి అష్టోత్తరం పూజ చేయండి. లేదు గణపతి పూజ చేసిన తర్వాత పంచభక్ష పరమాణాలు ఏం పెట్టక్కర్లేదు. మనం ఇంట్లో ఏదైతే మనం తినడానికి వండుకుంటామో, పండుగ రోజులు ఉల్లిపాయలు అయితే వాడం, ఆనియన్స్ వాడరు, చిన్న ఉల్లిపాయ వాడరు, ఎల్లిపాయ అట్లానే అల్లం ఇట్లాంటివి వాడరు కదా, దేవుడికి పూజ చేసుకున్నప్పుడు వాడం కదా. కాబట్టి అదే సాత్వికమైనటువంటి ఆహారం ఉంటుంది. అలాంటి ఆహారాన్ని స్వామివారికి నివేదన పెట్టవచ్చు. దాంతోపాటు ఇంకేమైనా పెట్టాలా అంటే స్వామివారికి ఎన్ని పెట్టండి, కుడుములు, ఉండ్రాళ్ళు, పంచభక్ష ప్రమాణాలు ఎన్నైనా పెట్టండి. ఒక బెల్లం ముక్క పెడితే చాలా ఆయన సంతృప్తి పడిపోతాడు గణపతి. చిన్న బెల్లం ముక్క, అది లేకపోతే ఎన్ని పెట్టినా వృధానే. కాబట్టి ఉండ్రాలు చేస్తారా, కుడుములు చేస్తారా, మీ ఇష్టం, మీ అవకాశం ఉంటే చేయండి. ఇవేవీ లేదు, కొద్దిగా బెల్లం తీసుకొచ్చి స్వామివారి ముందు నివేదన పెట్టి చక్కగా హారతి ఇచ్చేసేయండి. ఆ రాత్రి సమయం పూజ అంతా అయిన తర్వాత మీకు దగ్గరలో ఉండేటువంటి గణపతి ఆలయంలోనూ శివాలయంలోనూ వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని అక్కడ కూడా అవకాశం ఉంటే కొబ్బరికాయ కూడా పూజ చేయించుకొని ఇంటికి వచ్చి ఆ తరువాత భోజనం చేయడం అనేటువంటిది ఈ వ్రత నియమం. కాబట్టి అది ఏప్రిల్ 5వ తారీఖున సంకష్టహార చతుర్థి వస్తుంది, చైత్రబహుళ చవితి రోజు నుంచి. ఆ రోజు నుంచి ప్రారంభించుకొని 11 నెలల పాటు చేయండి తప్పనిసరిగా. అంటే మహా అయితే సంవత్సరం, అంతే కదా నాన్న. 11 నెలలు చేయండి, తప్పనిసరిగా మనకు ఉండేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. అంటే పలానా కోరికలు పర్టికులర్గా నెరవేరడం కోసమని ఈ సంకష్టహార చతుర్థి ఏమైనా చేయడం తలపెడతారా? ఇక్కడ ఓ మాట చెప్తానన్న, ఒక పూజ చేసి 100 సంకల్పాలంటే కష్టం, ఏది ముందు చేయాలో అది కూడా కన్ఫ్యూజనే. ఓ మాట చెప్పాలంటే ఒక సంకల్పం కోసం ఒక వ్రత నియమం అనేటువంటిది, ఒక భోజనం ఒకరికే సరిపోతుంది కానీ ఒకే భోజనం 100 మందికి పెట్టాలంటే ఎక్కడ పెడతానా అన్న? మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది, కోరికలు ఎక్కువైతే మన ధ్యాస అంతా అష్టోత్తరం కంటే కోరికలు ఎక్కువ ఉంటే కష్టం కదా. సో సంకల్పం అనేది క్లారిటీ ఉండాలి. భగవంతుణ్ణి మనం సంకల్పం కోరుతున్నామంటే అది ఎంత దృఢమైన సంకల్పం ఉండాలి. మనం చేయలేనటువంటి పనే కదా ఆయన అడుగుతుంది కదా. ప్రతి పని మనం చేయలేకపోతున్నాము అంటే అది మన బలహీనత. చేయగలిగిన పనులు కూడా మనం చేసుకోకుండా దేవుడా మొత్తం నువ్వే చేసి పెట్టు అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి ధర్మం మనం చేస్తూనే మనకి ఏదైతే అతీతమైనటువంటి మన కష్టం అవుతుందేమో, దీంట్లో ఏదైనా విఘ్నాలు వస్తాయేమో, ఈ పనులు విఘ్నం లేకుండా నిరాటంకంగా సాగితే నా జీవితానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది, లేదా నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, నా పిల్లల అమ్మాయి ఉంది అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, లేదా మంచిగా విద్య రావాలి, ఇట్లా ఏదో ఒక సంకల్పం కోసం, దృఢమైనటువంటి ఒక సంకల్పం కోసం చేస్తే తప్పనిసరిగా ఆ సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పం మీద మన మనస్సు కూడా కేంద్రీకరించడానికి అవకాశం. గురుగారు, సంకష్టహార చతుర్థి వ్రతము ఎలా పాటించాలి, అలాగే దానికి ఉన్నటువంటి విధి విధానాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.